రమణ గారు 5 ఇయర్స్ నుంచి కైలాస మానస సరోవర యాత్ర లేదు. సో ఎవరైతే ట్రావెల్ చేయాలనుకున్నారో మీ ట్రావెలర్స్ కానివ్వండి, ఆధ్యాత్మిక ట్రావెలర్స్ కానివ్వండి. సో ఇప్పుడు మీ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని సంప్రదిస్తే మీరేం చెప్తారు? ఎందుకు అసలు 5 ఇయర్స్ నుంచి కండక్ట్ చేయలేదు? ఒకవేళ ఇప్పుడు మీరు కండక్ట్ చేస్తే సో వాళ్ళకి ఎప్పుడెప్పటి నుంచి అందుబాటులో ఉండబోతోంది ఈ యాత్ర? ఆ విశేషాల గురించి చెప్తారా? ముఖ్యమైనటువంటి యాత్ర కైలాష్ మానస సరోవర యాత్ర. సాక్షాత్ పరమశివుని యొక్క నివాస స్థలం కైలాస శిఖరం. అదేవిధంగా మానస సరోవరం దేవతలు స్నానం ఆచరించేటువంటి దివ్యమైనటువంటి ప్రదేశం. సముద్ర మట్టానికి దాదాపు 7,000 మీటర్ల హైట్లో ఉండి టిబెట్ భూభాగంలో ఉన్నటువంటి దివ్యమైనటువంటి హైందవ ముఖ్యమైనటువంటి యాత్ర కైలాష్ మానస సరోవర యాత్ర. 2019 తర్వాత ఇప్పటి వరకు రాజకీయ పరిస్థితుల మూలంగా కైలాష్ మానస సరోవర యాత్ర ప్రారంభం కాలేదు. కానీ ఇటీవల కాలంలో భారత్ చైనా దేశాల మధ్య జరిగినటువంటి కొన్ని చర్చల ఫలితంగా కైలాష్ మానస సరోవర యాత్ర తిరిగి ప్రారంభించాలి. అందుకు అవసరమైనటువంటి అనుమతులన్నీ కూడా తప్పనిసరిగా రెండు ప్రభుత్వాలు కూడా ఒకరికొకరు మంజూరు చేసుకోవాలి. యాత్రికులకు అవసరమైనటువంటి ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి లేకుండా చక్కటి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఒక ఒప్పందం వాళ్ళ మధ్య జరిగిందో దానికి అనుగుణంగా కైలాష్ మానస సరోవర యాత్ర 2025 ప్రారంభమవుతుంది అని చెప్తూ ఉన్నారు. బుకింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమైనాయి. 5 సంవత్సరాలుగా దేశంలో ఎంతోమంది భక్తులు ఎదురు చూస్తూ ఉన్నారు కైలాష మానస సరోవర యాత్రకి. ఎందుకంటే 70 సంవత్సరాల వయో పరిమితి ఉంటుంది. 13 సంవత్సరాల నుంచి 70 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కైలాష్ మానస సరోవర యాత్రకు వెళ్ళాలి. పైగా వాతావరణ పరిస్థితులలో చాలా రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. మనకు ఇక్కడ ఉన్నటువంటి ఆక్సిజన్ లెవెల్స్ కైలాష్ మానస సరోవర ప్రాంతంలో కేవలం 25 నుంచి 30% మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి. అందువల్ల వాతావరణ పరిస్థితుల్లో మార్పులు, పైగా దేశ ఆధ్యాత్మిక రంగంలోనే ఒక విశిష్టమైనటువంటి యాత్ర. ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా పెద్దవాళ్ళందరూ కూడా ఈ యాత్రకి సంబంధించినటువంటి వెళ్ళాలనేటువంటి ఆలోచనతో వెళ్తూ ఉన్నారు. ఎంతోమంది ఎదురు చూస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను ఒకటే చెప్తూ ఉన్నా, 2025 కైలాష మానస సరోవర యాత్ర ప్రారంభమవుతూ ఉంది. అసలు ప్రారంభమవుతూ ఉంది అని నేను చిన్న ఒక వీడియో చేసి రిలీజ్ చేయగానే ఒక్కసారిగా 40 మంది గ్రూప్ వచ్చి బుకింగ్ చేసుకోవడం జరిగింది. రద్దీ ఎక్కువగా ఉంటుందన్న ఆలోచనతో ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ 2 లేదా 3 బ్యాచ్లు మాత్రమే పెట్టేటువంటి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు. దేశ ఆధ్యాత్మిక రంగానికి సంబంధించి ముఖ్యంగా చార్ధామ్ అయినా అమర్నాథ్ అయినా ఏ టూర్స్ తీసుకున్నా ఆర్వీ ట్రావెల్స్కి ఒక చక్కటి పేరు ఉంది. తెలుగు వారందరూ కూడా ఆర్వీ ట్రావెల్స్ని ఎంతో నమ్మకమైనటువంటి సంస్థగా భావిస్తూ ఉంటారు. చాలా కష్టమైనటువంటి యాత్రలకు సైతం ఎంతో పకడ్బందీ ఏర్పాట్లతో చాలా చక్కగా ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే కైలాస మానస సరోవర యాత్ర అనేది అందరూ చేసేటువంటి యాత్ర కాదు. నేను చాలామంది భక్తులకు చెప్తూ ఉన్నా, మీరు ఒకవేళ ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ ఎంతమందిని కండక్ట్ చేస్తుందండి? మ్యాక్సిమం ఒక 150-200 మంది లేదా 300 మందిని కండక్ట్ చేస్తుంది. వేలాదిగా వెళ్ళేటువంటి భక్తులందరినీ కూడా ఆర్వీ ట్రావెల్స్ తీసుకువెళ్ళదు. కానీ నేను ఏం చెప్తున్నానంటే, ఎవరు తీసుకువెళ్తున్నారు, వాళ్ళ యొక్క నిజమైనటువంటి నిబద్ధత ఏంటి, వాళ్ళ క్యాపబిలిటీ ఏంటి, వాళ్ళ వల్ల మనం అక్కడికి వెళ్ళగలమా? ఎందుకంటే ప్రాణాన్ని సైతం ప్రాణంగా పెట్టి చేసేటువంటి యాత్ర, లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టాలి. వాటితో పాటు చాలా జాగ్రత్తగా మనం వెళ్ళి తిరిగి రావాల్సినటువంటి యాత్ర. వెళ్ళే కొద్దీ మన బాడీలో వాతావరణ పరిస్థితుల మూలంగా అనేక రకాల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఆహార పరంగా కానీ, ఏర్పాట్ల పరంగా కానీ, వీసా పరంగా కానీ, వసతుల పరంగా కానీ, విమాన టికెట్స్ పరంగా కానీ ఏవైతే అవసరమై ఉన్నాయో వాటన్నిటిని కూడా చక్కగా ఏర్పాటు చేయకపోతే ఫైనలీ డిస్టర్బ్ అయ్యేది క్లయింట్. వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ సంస్థ 2019కి ముందు కొన్ని వందల మంది యాత్రికుల్ని ఆర్వీ ట్రావెల్స్ సిబ్బంది ద్వారానే ఇక్కడ మాతో పాటు కలిసి పనిచేస్తూ కైలాస మానస సరోవర్ చూసినటువంటి మా సిబ్బంది యొక్క ఆధ్వర్యంలోనే కైలాష్ మానస సరోవర్ యాత్రకి మనం కండక్ట్ చేయడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి స్వయంగా నేను చెప్తూ ఉన్నా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి పర్యాటకులకి, భక్తులకి మీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి లక్ష్యం, అద్భుతమైనటువంటి స్వప్నం కైలాష మానస సరోవర్ చూడాలి. 52 కిలోమీటర్లు పరిక్రమ చేయాల్సి ఉంటుంది. మొదటి రోజు పరిక్రమలోనేమో కైలాస శిఖరానికి ఉన్నటువంటి 3 ముఖాలు అద్భుతంగా మనం చూసే అవకాశం ఉంటుంది. రెండవ రోజు ఉన్నటువంటి పరిక్రమ 22 కిలోమీటర్లు ఉంటుంది. అందులో ఇంచుమించుగా 7 కిలోమీటర్లు స్ట్రైట్గా హిల్స్ని ట్రెక్కింగ్ చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల చాలా కష్టంగా ఉంటుంది. స్థానిక ప్రభుత్వం వారి యొక్క అనుమతితోనే మనం రెండవ రోజు పరిక్రమని మనం చేయాల్సి ఉంటుంది. ఇలా అన్ని విషయాలలో కూడా ఎలా పరిక్రమ చేయాలి, వాళ్ళకు భోజనాలు ఎలా ఏర్పాటు చేయాలి, రెండవ రోజు పరిక్రమ ఎంత క్లిష్టంగా ఉంటుంది, వాటికి ఎలా మనం పంపించాలి, వాటితో పాటు కైలాస మానస సరోవరంలో ఏ విధమైనటువంటి పూజాది కార్యక్రమాలు చేయాలి,
జీవితంలో ఒక్కసారి ఇంక మళ్ళీ అవకాశం ఉండదు. మళ్ళీ వెళ్ళడానికి ఛాన్స్ లేనటువంటి యాత్ర. అటువంటి యాత్రకు సంబంధించి చక్కగా ఆర్‌వి ట్రావెల్స్ ఎన్నో ఏర్పాట్లు చేసి, ఎంతో జాగ్రత్తగా నా స్వీయ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది కాబట్టి, ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్న బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఓకే అండి. సో, కైలాస మానస సరోవర యాత్ర లైఫ్‌లో ఒక్కసారి ఎళ్తే చాలనిపిస్తుంది. సో, 5 ఇయర్స్ తర్వాత మళ్ళీ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి, ఎక్కువ రష్ ఉండే అవకాశాలున్నాయి కాబట్టి, ఆర్‌వి ట్రావెల్స్ కూడా మనకి ఓన్లీ 3 బ్యాచెస్‌నే ఇన్వైట్ చేస్తున్నారు. సో, మరి ఆలస్యం చేయకుండా ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో తొందరగా బుక్ చేసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్‌కి కాల్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకోండి.